Hi, hello, namaste. My name is Deepti and I'm the digital marketing intern at ODMT. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక మంచి ఫేస్ వీడియోతో మీ ముందుకు వచ్చాను, విచ్ ఈజ్ లోకల్ ఎస్ఈఓ. లోకల్ ఎస్ఈఓ అంటే ఏంటి అంటే లోకల్ ఎస్ఈఓ అసలు ఫస్ట్ ఎందుకు యూస్ చేస్తారు అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. లోకల్ ఎస్ఈఓ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, ఆర్ ఎల్స్ చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి. చిన్న చిన్న పల్లెటూర్లలో ఫుడ్ కానీ ఏదైనా బిజినెస్ కానీ వాళ్ళు ఇచ్చే సర్వీస్ కానీ చాలా బాగుంటుంది. సరే, కానీ వాళ్ళు ఇంకా ఎత్తుకు ఎదగలేరు. ఓన్లీ చుట్టుపక్కల ఉండే లోకలర్సే వచ్చి వాళ్ళ యొక్క సర్వీస్ని తీసుకుంటూ ఆర్ ఎల్స్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కొనుక్కుంటూ ఉంటారు. లేదు, వాళ్ళు ఇంకా వరల్డ్ వైడ్గా కొంచెం ఎదగాలి అన్నప్పుడు ఈ లోకల్ ఎస్ఈఓ అనేది పర్ఫామ్ చేస్తే వాళ్ళు ఈజీగా ఎదగడానికి ఛాన్స్ ఉండింది. ఒక చిన్న పల్లెటూరులో వాళ్ళు కూడా చిన్న పల్లెటూరులో బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఈజీగా లోకల్ ఎస్ఈఓని విచ్ మీన్స్ ఒక చిన్న టూల్ ఉంటుంది, ఆ చిన్న టూల్ని యూస్ చేసుకొని బిజినెస్ అనేది బిల్డప్ చేసుకోవచ్చండి. ఏంటి ఆ టూల్ అంటే జిఎండి, గూగుల్ మై బిజినెస్ అనే టూల్ ఉంటుంది. ఆ టూల్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ నేమ్, మీ బిజినెస్ కేటగిరీ అండ్ ఒక చిన్న కోడ్ ఇచ్చి దాన్ని వెరిఫై చేయమంటారు. మీ బిజినెస్ అవర్స్, మీరు ఏవేవైతే ప్రొవైడ్ చేస్తారో అది, అవన్నీ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్లో మనము వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తే మనం ఆన్సర్స్ ఫిల్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే మీరు అలా చేసి గూగుల్కి కానీ సబ్మిట్ చేశారనుకోండి, ఆ గూగుల్ ఎస్సీఆర్పి మీద ర్యాంక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్సీఆర్పి మీద ఎలా ర్యాంక్ చేయాలి? మీరు ఓన్లీ వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతుంటే మీరు ఆన్సర్స్ చేస్తూ ఉంటారు. అట్లా కాదు కదా, మీకు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కీవర్డ్ని ఇన్సర్ట్ చేయడానికి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన బిజినెస్ నేమ్ ఉందండి. నేను ఇప్పుడే టాస్క్ కంప్లీట్ చేశాను. చాలాసేపు అయింది నేను టాస్క్ కంప్లీట్ చేసి. నేను దీప్తి టిఫిన్ కార్ట్ అని చెప్పి పెట్టాను. దానికి చిన్న ఐఫోన్ ఇచ్చి బెస్ట్ టిఫిన్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి నేను కీవర్డ్ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు యూజర్ ఎవరైతే ఉంటారు, బెస్ట్ డిఫరెంట్ సెంటర్స్ నియర్ మీ అని ఎవరైనా ఎస్సీఆర్పి మీద సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ కనిపించడానికి ఛాన్స్ ఉంది కదా. మనము ఫస్ట్ నుంచి నేను ఎన్ని ఫేస్ వీడియోస్ చేసినా, ఎన్ని స్క్రీన్ రికార్డ్ వీడియోస్ చేసినా, కీవర్డ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అని ఎక్కడ దొరికితే అక్కడ మనం ఇన్సర్ట్ చేసేయాలండి. బ్లాగ్స్లో మనం చెప్పాము ఇన్సర్ట్ చేయమని చెప్పి, ఇంకా ఆన్ పేజ్ ఎస్ఈఓలో, ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఆ వీడియోస్ కూడా నేను చేశాను, లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఎక్కడ దొరికితే అక్కడ కీవర్డ్ ఇన్సర్ట్ చేయడానికి చూడాలి. సో ఇందులో కూడా జిఎండిలో కూడా గూగుల్ బిజినెస్ గూగుల్ మై బిజినెస్లో కూడా కొన్ని సెక్టార్స్కి నేను ఇప్పుడు టిఫిన్ సెంటర్స్ అని చెప్పాను కదా, టిఫిన్ సెంటర్స్లో నాకు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అడిగారు. సో నేను టైటిల్లో కీవర్డ్ ఇన్సర్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో కూడా కీవర్డ్ ఇన్సర్ట్ చేశాను. సో అన్ని బిజినెస్కి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది అని చెప్పి గ్యారంటీ లేదు. ఇప్పుడు నేను టిఫిన్కి సంబంధించిన జిఎండి ప్రొఫైల్ చేసుకున్నాను. సో నన్ను అడిగిన క్వశ్చన్సే వేరే నీష్ వాళ్ళు జిఎండి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళని కూడా అదే క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి రూల్ లేదండి. వాళ్ళ నీష్కి సంబంధించి వాళ్ళని ఎట్లాంటి క్వశ్చన్స్ అయితే అడగాలో అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నేను ఇప్పుడు టిఫిన్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్, టిఫిన్ సెంటర్స్ దీప్తి టిఫిన్ కార్ట్ అని చెప్పేసి ఒక చిన్న జిఎండి ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. నేను ఏదైతే ప్రొఫైల్ చేసుకున్నా వాళ్ళ దగ్గరికి వచ్చి డూ యూ హ్యావ్ ఎనీ సోఫా సెట్స్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ డైనింగ్ సెట్స్ అని ఇవేం అడగరు కదా. అసలు ఆ నీష్కి ఫుల్ సపరేట్. ఇప్పుడు డిజైనర్స్ ఇన్ హైదరాబాద్ అనే వాళ్ళు ఏమని అడుగుతారు క్వశ్చన్స్, మీ ఇంటీరియర్ డిజైన్లో ఉండే స్టోర్ ఫొటోస్, లైక్ ఫ్రంట్, కొంతమంది ఏమడుగుతారంటే షాప్ ఫ్రంట్ ఫోటో తీసి పెట్టండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, మీరు ఫోటో కానీ వీడియో కానీ మీ దగ్గర ఏముంటే అది వీడియో తీసి పెట్టండి అంటారు. సో నన్ను కూడా అడిగారు. సో నేను కూడా జస్ట్ టాస్క్ కంప్లీట్ చేయడానికి నేను నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉంటే అవే అప్లోడ్ చేశాను. కానీ మీరు నిజంగా మీ షాప్కి సంబంధించిన ఫొటోస్ కానీ అండ్ మెయిన్ థింగ్ కస్టమర్ రివ్యూస్, ఒకవేళ మీరు ఫుడ్ వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, కస్టమర్ రివ్యూస్ కూడా జిఎండి ప్రొఫైల్లో యాడ్ చేశారనుకోండి, ఇంకా మీ బిజినెస్ అనేది గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనము జిఎండి ప్రొఫైల్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి అంటే,
మన బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు. అండ్ మంచి లీడ్స్ వస్తాయి మనకి. మనం ఏదైనా ఫుడ్ బిజినెస్ చేసామనుకోండి, మన ప్రొఫైల్ చూసి గూగుల్లో మనకి క్యాటరింగ్ వస్తుంది, క్యాటరింగ్ సర్వీస్ వస్తుంది, క్యాటరింగ్ ప్రాజెక్ట్ వస్తుంది మనకి. సో ఒకరిని చూసి ఒకరు చూసి ఒకరు మౌత్ పబ్లిసిటీ కూడా ఉంటుంది అండి. లోకల్ ఎస్ఈఓ అంటే ఇంకా ఊర్లలో ఉండే వాళ్ళకే కదా మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. అటు మౌత్ పబ్లిసిటీ ఉంటుంది, ఇటు మనము ఎస్ఐఆర్పి మీద ర్యాంక్ అయ్యే కూడా ఛాన్స్ ఉంటుంది. సో గూగుల్ మై బిజినెస్ అనేది మస్ట్ అండ్ షుడ్. మంచి కస్టమర్ రివ్యూస్ వస్తాయి, ఇంకా మీ బిజినెస్ అనేది గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ వాళ్ళ క్వశ్చన్స్లో ఏమేమి అడుగుతారు? మీ బిజినెస్ అడుగుతారు. మీరు టిఫిన్ సెంటర్స్లో అయితే మీరు ఏమేమి బ్రేక్ఫాస్ట్ అమ్ముతారో క్వశ్చన్స్ అడుగుతారు. ఈజ్ ఇట్స్ కిడ్స్ ఫ్రెండ్లీ ఆర్ నాట్ అని అడుగుతారు. ఇంకేమైనా కేటగిరీస్ అడుగుతారు. అండ్ ఇంకోటి వచ్చేసి మొత్తం ప్రొఫైల్ అంతా క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని యాడ్ ఆన్ చేసుకోమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అవర్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ఇంకొక రోజు జిఎండికి సంబంధించిన స్క్రీన్ రికార్డ్ కూడా చేసి మీకు చూపిస్తాను. సో నేను ప్రజెంట్ ఇప్పుడు ఫేస్ వీడియో చేస్తున్నాను. మీరు చూసే ఉంటారు, ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయగానే బిజినెస్ అవర్స్ ఉంటుంది. మండే ఇంత నుంచి ఇంతవరకు, ట్యూస్డే ఇంత నుంచి ఇంతవరకు, వెనస్డే ఇంత నుంచి ఇంతవరకు అని చెప్పేసి వాళ్ళు ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉంటారు. అండ్ వాళ్ళు ఒకవేళ ఎక్కడికైనా వెకేషన్కి కానీ ఎక్కడికైనా ఊర్లకి కానీ వెళ్ళేటప్పుడు టెంపరర్లీ క్లోజ్డ్ అని చెప్పి ఉంటుంది. ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇప్పుడు ఎవరు లేరండి గూగుల్లో, సగానికి సగం మంది ప్రపంచం గూగుల్లోనే ఉంటుంది. ఇంట్లో అసలుకి గూగుల్ లేకపోతే మనిషి మనుగడ అనేదే లేకుండా పోతుంది. ఎందుకంటే ప్రతిదీ ఇంతకుముందు గూగుల్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా చాట్ జీపీటీ అని ఒకటి వచ్చింది. ఈ చాట్ జీపీటీ దుంపదించుతున్నారు. ఈ చాట్ జీపీటీ అని అడుగుతున్నారు. సో ఏఐ టూల్స్ అనేది మన బిజినెస్కి కానీ మన పర్సనల్ లైఫ్కి కానీ మనం చాలా ఎడిట్ అండ్ డిపెండ్ అయిపోయినాం చెప్పాలి అంటే. సో ఇది కూడా మనం చేసుకుంటే మన బిజినెస్కి హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బ్రీఫ్లీ అబౌట్ జిఎండి, గూగుల్ మై బిజినెస్. అంటే దీన్నే లోకల్ ఎస్ఈఓ అని కూడా అంటారు. థ్యాంక్ యూ సో మచ్.